అయ్యప్ప మాల వేసుకున్నవారు సాక్షాత్తు మహర్షులు ఋషులతో సమానం. అమృత బిందువులు ఆకాశంలో ఉండే ఆ టైంలో వాళ్ళు చన్నీటి స్నానం చేసి వాళ్ళు ఎప్పుడైతే ఈ దైవ దీక్షలో ఉంటారో సాక్షాత్తు అయ్యప్పతో సమానం. అయ్యప్ప మాల వేసుకున్న వారి ఆశీర్వాదం తీసుకుంటే ఎంతో పుణ్యఫలం ఉంటుంది అని అంటారు. దాని వెనుక గల శాస్త్రం చెప్పండి సార్. స్వామి శరణం స్వామి. అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే పుణ్యఫలం వస్తుందా రాదా అని కొంతమంది అంటారు. అయ్యప్ప స్వామి మాల వేసుకున్న ఏ స్వామి పాదాలకు నమస్కరించి ఆ స్వామి ఆశీర్వాదం తీసుకుంటే 100% జరుగుతుంది అయ్యప్ప. ఎందుకంటే స్వామి ఒక ఋషి మహర్షి లాగా 41 రోజులు ఒక దీక్షా కోర్సుని స్వామి తీసుకొని ఉదయం లేచి 4 గంటలకి స్వామి లేచి ఆ టైంలో స్నానం చేస్తూ చన్నీటి స్నానాన్ని ఆచరించటం వల్ల పైన ఉన్న దేవతలు తిరిగే టైం అమృత బిందువులు ఆకాశంలో ఉండే ఆ టైంలో వాళ్ళు చన్నీటి స్నానం చేసి ఆ తర్వాత విఘ్నేశ్వరుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయ్యప్ప స్వామిని పూజ చేసుకుంటూ వాళ్ళ యొక్క మంత్రాన్ని పఠిస్తూ వాళ్ళు ఎప్పుడైతే ఈ దైవ దీక్షలో ఉంటారో సాక్షాత్తు వాళ్ళు అయ్యప్పతో సమానం. అయ్యప్పే అయ్యప్ప మాల వేసుకున్నవారు, మాల వేసుకున్న వారే అయ్యప్ప. సాక్షాత్తు మహర్షులు ఋషులతో సమానం అయ్యప్ప మాల వేసుకున్నవారు. వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే తప్పకుండా మంచి జరుగుతుంది. 100% స్వామి, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. తీసుకోవడం మంచిది. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప.